హలో, నేను మిస్ రావు. భారతదేశానికి మరి ఏ దేశానికి లేనటువంటి అపారమైనటువంటి ప్రకృతి సంపద ఉంది. ఆ సంపదలో బంగారపు గనులు ఉన్నాయి, అలాగే గ్రానైట్ లాంటి విలువైనటువంటి మినరల్స్ ఉన్నాయి, గ్రానైట్ లాంటివి ఉన్నాయి, ఖనిజాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు తాజాగా 1000 ఏళ్లకు సరిపడా హైడ్రోజన్ ఉంది అని చెప్పి తేలింది. శాస్త్రవేత్తలు చేసినటువంటి అధ్యయనంలో 1000 ఏళ్లకు సరిపడా హైడ్రోజన్ మనకి అందుబాటులో ఉంది అని సైంటిస్టులు తేల్చారు. మరి ఈ హైడ్రోజన్ కారణంగా మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, హైడ్రోజన్ తోటి వెహికల్స్ మొత్తాన్ని రన్ చేయొచ్చు, పరిశ్రమలను కూడా రన్ చేయొచ్చు. మరి అలాంటప్పుడు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా తక్కువ ఖర్చుతోటే అయిపోతుంది, వస్తువుల తయారీ అంతా కూడా. అలాగే కార్లు, అలాగే నిత్యావసర సంబంధించినటువంటి వస్తువులు, ఫ్రిడ్జ్లని లేదంటే మిక్సీలని, ఇవన్నీ ఉన్నాయి కదా. కరెంటు తక్కువ రేటుకి ఇవ్వచ్చు మనం హైడ్రోజన్ ఉపయోగిస్తే కనుక. సో ఈ హైడ్రోజన్ పుష్కలంగా భారతదేశానికి ఉంది అని చెప్పి తాజాగా తేలింది. మనకు ఉన్నటువంటి ప్రకృతి వనరులు కనుక సక్రమంగా వినియోగించుకుంటే భారతదేశానికి మించినటువంటి దేశం మరొకటి లేదు ప్రపంచంలో అనేది భౌగోళికవేత్తలు చెప్తున్నటువంటి మాట. మన భారతదేశంలోనే బంగారపు గనులు ఉన్నాయి, మన భారతదేశంలోనే క్వార్జీ సంబంధించిన గనులు ఉన్నాయి, మన భారతదేశంలోనే ఐరన్ ఓర్ అపారంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మినరల్స్, అనేకమైనటువంటి ఖనిజాలు, అలాగే అనేకమైనటువంటి ఖనిజాలతో పాటు వనరులు ఉండేటువంటి నిక్షేపాలు చాలా ఉన్నాయి. ఈ నిక్షేపాలన్నింటినీ వెలుగు తీసేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు భారత ప్రభుత్వం మరింత సానబెడుతోంది. భౌగోళిక వేత్తలను సమీకరించి వాళ్ళకి ఒక టాస్క్ అప్పచెప్పింది. ప్రకృతికి సంబంధించినటువంటి సంపద మానవాళికి ఉపయోగపడేది ఎక్కడుంది, ఏది ఉంది అనే దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాంట్లో భాగంగా హైడ్రోజన్ బయటపడింది. 1000 ఏళ్లకు సరిపడా హైడ్రోజన్ ఉందంటే అది మరి దేశానికి కూడా ఉండకపోవచ్చు. ఇది ఒక భారతదేశానికే ఉందని చెప్పి సైంటిస్టులు తెలుస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ కూడా మీకు చదివి వినిపిస్తాను. అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది న్యూస్. ఇది చూడండి, అనంతమైనటువంటి ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. పెరిగినటువంటి జనాభా, సాంకేతిక పరిజ్ఞానం, నాగరికత వల్ల కార్బన్ కాలుష్యం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు మనకు కార్బన్ వెలువడుతుంటుంది. మనం కార్లు వాడినా లేదంటే ఏదైనా మెషినరీలకు ఉపయోగించినట్టు ఇంధనం, పెట్రోల్, డీజిల్ కానీ వీటిని కనుక ఉపయోగించినప్పుడు కార్బన్ అనేది వెలువడుతుంది. అది మానవాళికి ముప్పు, కాలుష్యం ఎక్కువ ఉంటుంది. అందుకే ఇప్పుడు కార్బన్ కాలుష్యం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇది ప్రపంచానికి ఒక పెద్ద సవాలు, పొల్యూషన్ అనేది. దాన్ని తగ్గించేటువంటి క్రమంలో అన్వేషణ చేస్తున్నారు. ఇప్పుడు మానవాళిని కాటేస్తుంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం. వాతావరణం కాలుష్యం, ముఖ్యంగా కార్బన్ కాలుష్యం జీవుల మరియు మానవాళి పాలిట శాపం అయింది. వాహనాలు, ఫ్యాక్టరీలు, ఇలా అనేక రంగాల నుంచి కాలుష్యం వెలువడుతూనే ఉంది. అంతరిక్షం కూడా కలుషితం అయిపోతుంది. వీటన్నిటికీ సమాధానం ఒకటే, కాలుష్య నియంత్రణ. సో అంతరిక్షంలో కూడా ఇప్పుడు శాటిలైట్ పంపిస్తున్నారు. అంతరిక్షం కూడా ఇప్పుడు కాలుష్యం అయిపోయింది. సో కాలుష్యాన్ని తగ్గించడం అనేది ఒక పెద్ద సవాల్ ప్రపంచానికే, భారతదేశానికి కాదు, ప్రపంచానికే పెద్ద సవాల్. అందుకే అంతర్జాతీయ సదస్సులు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ అంతర్జాతీయ సదస్సుల్లో ఈ కాలుష్యం పెరిగినటువంటి కారణంగా హీట్ కూడా పెరుగుతుంది. ఆ హీట్ని తగ్గించాలంటే కాలుష్యాన్ని తగ్గించాలి. కాలుష్యాన్ని తగ్గించాలంటే కనుక నియంత్రణ చర్యలు చేపట్టాలనేది అంతర్జాతీయ సమావేశాల్లో అనేక సందర్భాల్లో చేసినటువంటి తీర్మానాలు. అవి నెరవేరట్లేదు. ఒక్కో దేశానికి ఒక్కో రకంగా టార్గెట్ ఆ సమావేశంలో పెడుతూ ఉంటారు. ఆ టార్గెట్ని రీచ్ కావడంలో కొన్ని దేశాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. సో ఇప్పుడు భారతదేశం అయితే కాలుష్య నియంత్రణకి చాలా సీరియస్గా రీసెర్చ్ చేస్తూ ఉంది, కొన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తుంది. సో ఇప్పుడు ఈ కాలుష్యం వాటికి సమాధానంగా ఓ ఆశ మొలకెత్తుంది. ఏంటంటే, భూమి లోపల హైడ్రోజన్ వాయువు పుష్కలంగా ఉన్నది అని చెప్తున్నారు. ఈ సహజ హైడ్రోజన్ వాయువు ప్రపంచానికి మరో 1000 ఏళ్ళ అవసరాలు తీరుస్తుందని కూడా చెప్తున్నారు. సో 1000 ఏళ్ళు ప్రపంచానికి, భారతదేశానికి కాదు, భూమి లోపల ఉన్నటువంటి హైడ్రోజను మరో 1000 ఏళ్ళు
ప్రపంచానికి సరిపడేలాగా అవసరాలు తీర్చేంత వాయువు ఉందంట హైడ్రోజన్ భూమి లోపల. హైడ్రోజన్ వాయువుని జాగ్రత్తగా భూమి లోపల పొరల్లో తీయగలిగితే పొరల నుంచి వాతావరణ కాలుష్యానికి చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు వాడే పెట్రోలు, డీజిల్ లాంటి ఇంధనాలతో పని లేదు. హైడ్రోజన్తోనే వాహనాల్లో నడపచ్చు, కర్మాగారాలు కాలుష్య రహితం చేయొచ్చు, విమానాల్లోనూ ఇలా అనేక రకాలుగా హైడ్రోజన్ ఉపయోగించవచ్చు. హైడ్రోజన్ వల్ల కార్బన్ కాలుష్యం ఉండదు. ఏ ఇంజిన్ అయినా హైడ్రోజన్ ఉపయోగించుకున్నా లేదా హైడ్రోజన్ బ్యాటరీ వాడినా దాని నుంచి నీటి ఆవిర్లు మాత్రమే బయటకు వస్తాయి తప్ప కార్బన్ వాయువులు వెలువడవు. భూగర్భంలో ఉన్న శిలాజలం నుంచి వచ్చే ఇంధనం లేదా ఆయిల్ లేదా గ్యాస్ నిక్షేపాలపై ఆధారపడాల్సిన పని లేదు. సో శిలాజాలను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేసే హైడ్రోజన్ కన్నా భూగర్భంలో ఉన్న హైడ్రోజన్ వెలికి తీయడం చాలా చౌకైనటువంటి పని అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో భవిష్యత్తులో వాతావరణ కాలుష్యం లేకుండా ఉండాలంటే, భావితరాల జీవితాలు భద్రంగా ఉండాలన్నా, ప్రస్తుతం శరవేగంగా సాగిపోతున్న సాంకేతిక ప్రగతి ఆగకుండా మరింత వేగంగా పోవాలన్నా, ప్రపంచం మొత్తం కాలుష్యం నుంచి విముక్తి పొందాలన్నా, మానవాళి ఆరోగ్యంగా ఉండాలన్నా హైడ్రోజన్ వాయువులను ఉపయోగించుకోవడం తప్పనిసరి పరిస్థితి. భూమిలో మన కాళ్ళ కింద హైడ్రోజన్ వెలికి తీయడం మర్చిపోయి తల మీద మృత్యువుని పెట్టుకునే విధంగా వాతావరణ కాలుష్యం అనే మృత్యువు అని అంటిపెట్టుకొని బతుకుతున్నాం. భావితరాల జీవితాలను నాశనం చేస్తున్నాం. అందువల్ల రాబోయే కాలంలో భూమి పొరల్లో ఉన్నాయి లక్షల కోట్ల టన్నుల హైడ్రోజన్ వెలికి తీసే బృహత్తర కార్యక్రమాలు రూపొందించుకునే అవకాశం ఉంది. సో ఇది న్యూస్. సో మనకి భూమి లోపల హైడ్రోజన్ ఉంది. ఈ హైడ్రోజన్ ఉపయోగించుకుంటే విమానాలను కూడా నడపచ్చు. ఇప్పుడు ఏదైతే పెట్రోలు, డీజిల్ తోటి శిలాజ ఇంధనాలు అంటారు వీటిని. ఈ శిలాజ ఇంధనాలు కాకుండా హైడ్రోజన్ కనుక భూమి లోపల ఉన్నటువంటి హైడ్రోజన్ కొన్ని లక్షల టన్నులు ఉందంటారు. దీన్ని కనుక తీయగలిగితే మనం తక్కువ ఖర్చుతోటి పొల్యూషన్ లేకుండా కాలుష్యాన్ని నియంత్రిస్తూ మన దైనందిన జీవితంలో అవసరాలను తీర్చుకోవచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఆ దిశగా ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. శిలాజ ఇంధనాలను పక్కన పెట్టి భూమి లోపల ఉన్న హైడ్రోజన్ని బయటికి తీయగలిగితే పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా ఫ్యాక్టరీలు నడపచ్చు, మన వాహనాలు నడుపుకోవచ్చు, విమానాలను కూడా నడుపుకోవచ్చు, రాకెట్లను కూడా నడుపుకోవచ్చు అనేది ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు. మరి ఇంత విలువైనటువంటి హైడ్రోజన్ని బయటికి తీయాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడే వచ్చింది. సో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అది కనుక సాకారం అయితే భారత్ యొక్క రూపురేఖలే మారిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి భౌగోళికవేత్తలు, ఆర్థికవేత్తలు, అలాగే కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి హైడ్రోజన్ ఇప్పటికిప్పుడు తీసే అవకాశం ఉందా? హైడ్రోజన్ భూమి పొరల నుంచి తీస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ దాని కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? ప్రకృతి రూపంలో ఏమైనా ప్రభావాలు ఇతరత్ర ఉండే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.